హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత వారం రోజుల క్రితం ఎన్టీవీలో ఒక సంచలనమైన కథనం ప్రసారమైంది. అదేంటిదంటే, సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో నల్గొండ జిల్లాలో గతంలో పనిచేసినటువంటి మాజీ జిల్లా కలెక్టర్ అయినటువంటి మహిళా అధికారితో సంబంధాలను అంటగడుతూ ఆ కథన సారాంశం ఉన్నది. అయితే ఆ కథన సారాంశం, ఆ కథనం చిలికి చిలికి గాలివానలా మారి రాష్ట్రం మొత్తం అంటుకుంది. నిన్న ఆ వార్తా కథనాలపై స్పందిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను పొద్దున్న లేసే ప్రజల్లో ఉంటా, ప్రజలకు చేతనైతే సాయం చేస్తా, అలాంటి నన్ను మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు, వీలైతే కొంచెం విషమిచ్చి చంపండి అంటూ ఆయన భావోద్వేగంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో స్పందించిన తీరైతే నాకైతే కనిపించింది. మరి ఈ వార్తలు రావడం వెనక ఎవరున్నారు అనే విషయాలను మనం విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఇది పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీకి భజన చేసే ఛానల్ ఎన్టీవీ. అలాంటిది ఈ వార్త ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలవకుండా వచ్చిందని అయితే ప్రజలు భావించడం లేదు. ఈ వార్తల వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆలోచన విధానం కూడా అట్లనే ఉంటుంది. ఎవరైతే తనకు థ్రెట్ ఉంటారో, రేపు రాజకీయాల్లో ఎవరైతే తనకు అడ్డుగా వస్తారు అనుకుంటారో, ఆయన వ్యక్తుల వ్యక్తిత్వాలను హననం చేసే ప్రయత్నం చేస్తాడు. మనకు అందరికి తెలిసిందే. గతంలో కేటీఆర్కి, రకుల్ ప్రీత్ సింగ్కి, కేటీఆర్కి, సమంతకు లింకులు పెడుతూ అనేక మీడియా కథనాలు రాయించాడు రేవంత్ రెడ్డి. ఆయన వ్యక్తిత్వమే అది. ఒక పిచ్చి కుక్కను, ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలని అంటారు కదా, ఒక సామెత ఉంటుంది. అది ఖచ్చితంగా పాటిస్తాడు రేవంత్ రెడ్డి. తనకు ఎవరైతే అడ్డుకుంటారో తొలగించుకునే ప్రయత్నంలో పిచ్చోడని ముద్రేస్తాడు. ఇవాళ ఏం జరిగింది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన గత 1 year నుంచి అనేక యూట్యూబ్ ఛానళ్లలో ట్రోల్స్ చేస్తూ, హేళన చేస్తూ ఎన్ని మీడియా కథనాలు వచ్చినాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి తెలవకుండానే వస్తున్నాయా? గతంలో సంవత్సరం క్రితం కొండా సురేఖ ఏం మాట్లాడింది? మంత్రివర్గంలో ఉన్నటువంటి కొండా సురేఖ సమంత, కేటీఆర్ విషయాలను ప్రస్తావిస్తూ ఎంత దారుణంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యల వెనుక, ఆ మాటల వెనుక రేవంత్ రెడ్డి లేడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా మీరు అదే విధంగా సైలెంట్గా ఉంటే మాత్రం మీ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా నోరు తెరవాల్సిన అవసరం ఉన్నది. అయినా కూడా మీడియా బాధ్యతగా ఉండాలి. అది వాస్తవాలో అవాస్తవాలో నిజమో కాదు తెలియదు, కానీ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను బజార్కిడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగానే ఉందనుకుందాం, మీడియాకి ఏం అవసరం? ఎవడిక్కడ శుద్ధ పూస, ఎవడు సొక్కం, ఎవరిని కుటుంబాలాగం చేద్దామని మీ మీడియా పెట్టుకుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫ్యామిలీ లేదా, కుటుంబం లేదా, పిల్లలు లేరా? ఆ మహిళా అధికారికి పిల్లలు లేరా? ఎందుకు ఈ మీడియా కథనాలు? ఎవరి కోసం, ఎవరికి లబ్ధి చేకూరేందుకు? దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి మానుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలు చేయాలంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే విధానం ఇదైతే అసలు కాదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. రేపు మీకు ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందనో, రేపు మళ్ళీ కేటీఆర్ భవిష్యత్తులో మీకు అడ్డుగా అవసరమన్న ఉద్దేశంతో ఇప్పుడే అసత్య కథనాలు అల్లడం, ఇదైతే మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మారాల్సిన అవసరం ఉన్నది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.